ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు సఫాయి కార్మికులతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కొంతకాలంగా వాళ్లకు సకాలంలో జీతాలు రావటం లేదని చెప్పేసి ఫిబ్రవరి మాసానికి సంబంధించిన జీతం మార్చి 10 తారీఖు తర్వాత ఇచ్చారని చెప్పేసి మార్చి నెలకు సంబంధించినటువంటి జీతం ఈ పాటికి అంటే ఈ రోజుకి 22 తారీఖు వరకు కూడా ఇవ్వకపోవడంతో మా పరిస్థితి ఏంటి, మా కుటుంబాలు ఎట్లా పోషించుకోవాలి, మేము ప్రతినిత్యం కూడా రోడ్లన్నీ శుభ్రం చేయడంతో పాటు సఫాయి పని చేసే వాళ్ళకు మాకే జీతాలు సకాలంలో ఇవ్వకపోతే మా బ్రతుకుదేవు ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంట్లో మున్సిపల్ కమిషనర్ కలిగజేసుకొని వారితో ఫోన్లో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో జీతాలు వచ్చే నెల నుంచి సక్రమంగా మున్సిపల్ నుంచే ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో వాళ్ళు విధుల్లో చేరినటువంటి పరిస్థితి కనిపించింది. కొత్తగా చూసినట్టయితే ఏదైతే ఆదిత్య ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా ఈ సఫాయి కార్మికులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారో వాళ్ళు సకాలంలో ఇవ్వట్లేదని చెప్పేసి దాంతో పాటుగా కమిషన్ అధికంగా ఉండడంతో కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పేసి వచ్చే నెల నుంచి ఈ ఏజెన్సీ ద్వారా కాకుండా మున్సిపల్ నుంచే నేరుగా జీతాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కమిషనర్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే తలాపున కృష్ణమ్మ పారుతున్న తాగడానికి గొంతెండుతుందని చెప్పేసి దోమలపెంట ప్రజలు ఈరోజు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట ప్రధాన రహదారి శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన వాళ్ళు ఒక్కసారిగా ఖాళీ బిందెలు డ్రమ్ములతో ధర్నాకు దిగి రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గత కొంతకాలంగా తాగడానికి నీళ్లు రావట్లేదని చెప్పేసి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని చెప్పేసి తలాపున కృష్ణమ్మ పారుతుంది, ఎస్ఎల్బీసీకి పై ఉన్న ప్రేమ కనీసం మాకు గ్రామానికి తాగునీటి ఇచ్చే ప్రేమ లేదు ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా వాళ్ళు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తాగునీటి కష్టాలు కూడా తప్పట్లేదని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి దోమలపెంట గ్రామానికి సరిపోయే తాగునీళ్లు ఇవ్వాలని, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పేసి కూడా దోమలపెంట గ్రామస్తులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 60 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇంకా అందులోనే 6 చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. దీనికి సంబంధించి క్రిటికల్ జోన్ ఎక్కడైతే 43 మీటర్లు ఉందో అక్కడ వరకు కూడా మొత్తం రాళ్ళు, మట్టి, మొర అంతా కూడా వాటర్తో సహా క్లియర్ చేశామని, ఆ క్రిటికల్ జోన్లోనే 6 మృతదేహాలు ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ లోపల ఏదైతే డేంజర్ జోన్ ఉందో ఆ డేంజర్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితులను ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తుందని చెప్పేసి ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందని చెప్పేసి కూడా పలువురు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే 60 రోజులైనప్పటికీ ఆ 6 గురించి ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపించడంతో పాటు వాళ్ళు అల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.